నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను నవ్య. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సరూర్ నగర్ VM హోమ్ స్కూల్లో వైద్య శిబిరం. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలన్న మంత్రి. వికారాబాద్ లో ఎమ్మెల్యేని సత్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు. తిరిగి వీధుల్లోకి తీసుకుంటున్నందుకు కేసీఆర్ కృతజ్ఞతలు. మునగాలలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత. మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే కందాల అనుచరుల మధ్య ఘర్షణ. జగన్ పై టీడీపీ నేత కూన రవి విమర్శలు. రాష్ట్రంలో జయప్రద్ మధ్య నడుస్తుందని ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే, సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ గురుకుల పాఠశాలను అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. VM హోమ్ పాఠశాలలో కరాటే, యోగా, జిమ్నాస్టిక్స్ కేంద్రాలను రుద్రమాదేవి ఆత్మరక్షణ స్వరక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అపోలో ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. VM హోంలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం ఏటేటా పెరగడంపై నిర్వాహకులను అభినందించారు. వారికి ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను గుర్తించి వారందరికీ కూడా మంచి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో, ఎవరికైనా క్రానిక్ ఏదైనా ఉన్నట్టయితే చేసి వారికి ఆపరేషన్ కూడా ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 7 డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ రావడం, మందులు కూడా తీసుకురావడం. ఈరోజు కరాటే శిక్షణ కూడా రుద్రమాదేవి ఫౌండేషన్ వారికి వారికి ఒక సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇలా ఆరోగ్య పరిస్థితులు గమనించడం కోసం కూడా ఒక పర్మనెంట్ సెటప్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ VM హోంలో చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా అది వీళ్ళకు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో, ప్రిన్సిపల్ ఉన్నారో, పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళనే తల్లిదండ్రులుగా భావించి ఆ నమ్మకంగా ఉన్నటువంటి ఇది ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క VM హోంలో చాలా గొప్పగా ఇక్కడ ఇంకా సౌకర్యాలు రావాల్సింది. దానికోసం ప్రత్యేకంగా ఈ బిల్డింగ్ రిపేర్ కావచ్చు, లేదంటే కొత్త బిల్డింగ్ నిర్మాణం చేయడం కావచ్చు, సోషల్ వెల్ఫేర్ సిస్టంలో అందించినటువంటి అన్ని సౌకర్యాలు కూడా వీళ్ళకి అందించాలని కావచ్చు. మరి ఇంకా ఈ సమస్యలన్నింటినీ అధిగమించి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే పద్ధతిలో మరి ఆలోచన స్కూల్లో వారి దృష్టికి తీసుకెళ్ళి వీరికి ఉన్నటువంటి కొన్ని జటిలమైన సమస్యలు, మా పరిధిలో లేనటువంటి సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తూ వీళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నం చేస్తామని. ఇక వికారాబాద్ లో ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని ఫీల్డ్ అసిస్టెంట్లు శాలువాతో సత్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి వీధుల్లోకి తీసుకుంటామని ప్రకటించినందుకు ఎమ్మెల్యేని సన్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ తమ విధులు సక్రమంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే అందరికీ సూచించారు. నీకోసం అందరూ పిల్లలు అడిగారు ముఖ్యమంత్రికి మొన్న, అర్థమైంది.
కొద్ది ఎక్కువ మీరు ఓకే దండేసి నిలబడదు పక్కన నిలబడదు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మహేష్ అన్న నాయకత్వం మహేష్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ అన్న మహేష్ అన్న కేసీఆర్ కేసీఆర్ అన్న కొన్ని సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నాడు. స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ వేడుకలతో భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెరుగుతుందన్నారు. భక్తి భావంతో ప్రజల మధ్య శాంతి సామరస్యాలు పెరుగుతాయన్నారు. ఆలయాల అభివృద్ధి వేడుకల్లో తమ వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలిపారు. తర్వాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ పొనుగోటి రంగా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, రైతు సమన్వయ అధ్యక్షుడు అజయ్ కుమార్, మునగాల సొసైటీ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు. గోవిందా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ పరగణలోనే అతి ప్రాచీనమైన ప్రాధాన్యత కలిగిన శక్తివంతుడైన లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకోవడం అనేది సాంప్రదాయబద్ధం. ఆ క్రమంలోనే ఎవరికి ఎటువంటి కోరికలున్నా ఆ కోరికలన్నీ తీర్చే దేవుడుగా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా వైదొలిగించే దేవుడుగా గత కొన్ని తరతరాలుగా, శతాబ్దాలుగా ఇక్కడ దేవుని ప్రభావం వల్ల ఎంతోమందికి మంచి జరగటం, ఏది కోరుకున్నా ఆ కోరికలు నెరవేరటం, పాడి పంటలకు ఎటువంటి లోటు లేకుండా, భోగభాగ్యాలకు లోటు లేకుండా ఆ దేవుని అనుగ్రహంతో ఈ ప్రాంతం అంతా వర్తించుకొని మరి దినదినాభివృద్ధి చెందాలనే ఆలోచనతో, కోరికలతో వచ్చిన భక్తులన్నీ తీర్చే మహిమ కలిగిన లక్ష్మీనరసింహస్వామి కృపా కటాక్షాలు ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి ఎప్పుడు ఉండాలని చెప్పేసి, ఎందుకంటే యోగమూర్తిగా, ఉగ్రమూర్తిగా అన్ని రూపాలలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం ఈ రాష్ట్రం అంతా ఉండాలని చెప్పేసి. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని మాజీ మంత్రి తుమ్మల అనుచరుని ఖమ్మం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కందాలకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తుమ్మల అనుచరులు పోలీస్ స్టేషన్లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. తుమ్మల అనుచరులపై కందాల ఉపేందర్ రెడ్డి అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రోజు రోజుకి తుమ్మల నాగేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. భాస్కర్ని వెంటనే అక్రమ కేసులు వెంటనే అక్రమ కేసులు వెంటనే అక్రమ కేసులు వెంటనే
కేసులు వెంటనే పోలీసుల బండి వైఖరి ఎమ్మెల్యే పదవి వెంటనే ఎస్సీలపై అక్రమ కేసులు వెంటనే ఎస్సీలపై అక్రమ కేసులు వెంటనే ఎమ్మెల్యే గారు అతి దూరం వైఖరి ఎమ్మెల్యే గారు అతి దూరం వైఖరి ఎస్సీలపై అక్రమ కేసులు బనాయించిన ఎమ్మెల్యే ఎమ్మటే ఎస్సీల మీద అక్రమ కేసులు బనాయించిన ఎమ్మెల్యే ఎమ్మటే ఎస్సీల మీద అక్రమ కేసులు బనాయించిన ఎమ్మెల్యే ఎమ్మటే ఎస్సీల మీద అక్రమ కేసులు బనాయించిన ఎమ్మెల్యే ఎమ్మటే పోలీసులు దూరం పోలీసులు దూరం పోలీసులు దూరం పోలీసులు దూరం అక్రమ కేసులు పెడుతున్న ఎమ్మెల్యేలు వెంటనే 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 మహిళలను కూడా కాళ్ళతో తెచ్చాడు ఏసీపీ గారు ప్రవర్తన మరీ దుర్మార్గం. ఒక మహిళ భర్తపై మహిళ బాధలో ఏడుస్తుంటే ఆ మహిళను కూడా కింద పడేసి తప్పడం జరిగింది. ఆ సందర్భంలో మా కార్యకర్త జమగడ రవి కూడా కింద పడి తలకాయకి దెబ్బ తగలడం జరిగింది. ఏపీ రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం ప్రజల ప్రాణాలు తీస్తుందని ఆరోపించారు టీడీపీ నేత కూన రవి. దానికి జంగారెడ్డిగూడెం ఘటన అద్దం పడుతుందని చెప్పారు. శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం సరుకు ప్రజల ప్రాణాలను హరిస్తుందని అన్నారు. ముఖ్యంగా జే బ్రాండ్ తయారీ మొత్తం జగన్ ఆదేశాలతో జరుగుతోందని, దీనిపై జగన్ వేల కోట్ల రూపాయల ధనాన్ని ఆర్జిస్తున్నారని చెప్పారు. రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జే బ్రాండ్ పేరుతో జగన్ రెడ్డి జనాల ప్రాణాలు ఎలా తీస్తున్నారనడానికి నిదర్శనం ఈరోజు జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి నాటుసారా మరణాలు. జే బ్రాండ్ త్రాగడం ద్వారా, సేవించడం ద్వారా జరుగుతున్నటువంటి మరణాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే సొంత బాబాయ్ ప్రాణాలు తీసిన వాళ్ళకే ప్రజల ప్రాణాలంటే అసలు లెక్క ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఈరోజు కమిషన్ల కోసం నాసి రకాలైనటువంటి మద్యాన్ని సరఫరా చేయడం, నాటుసారా విక్రయాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం ఉంది. ఈ రాష్ట్రంలో జే బ్రాండ్స్ పేరుతో మద్యం మీదే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటున్నటువంటి ఆదాయం సంవత్సరానికి 6,000 కోట్లు. అంటే వరుస 5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు జే బ్రాండ్స్ పేరుతో దోచుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వైసీపీలో గెలిచినటువంటి ఎంపీ పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణరాజు గారు వాటిలో వాల్క్లిన్, అలానే పైరోగాలో స్కాప్రోన్ అనే ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నట్టుగా ఈరోజు సాక్షాత్తు వైసీపీ పార్లమెంటు సభ్యులు చెప్తా ఉన్నారు. ఈరోజు గంజాయి ఆన్లైన్ విక్రయాలు, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే జరుగుతూ ఉన్నాయి.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాటుసారా ప్రదేశగా, గంజాయి ప్రదేశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన నాటుసారా తాగి చనిపోయారని చెప్పి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంగళసూత్రాలు తెగి ఆ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉంటే, బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి ఒక చట్ట శాసనసభలో అబద్ధాలు చెబుతూ అవన్నీ కూడా సహజ మరణాలుగా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా శోచనీయం. నాటుసారా విచ్చలవిడిగా ఉందని చెప్పి సాక్షాత్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఏం మాట్లాడారు? వాళ్ళకి నాటుసారా తాగి చనిపోయిన కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం ఎక్స్గ్రేషియో 25 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది నాటుసారా తాగి చనిపోతే అన్ని రాజకీయ పార్టీలు కూడా పరామర్శిస్తూ ఉంటే, ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు ఒక్కడైనా వెళ్ళారని చెప్తున్నారు. జీలుగు కళ్ళు తాగి 5 మంది గిరిజనులు చనిపోయారు. ఇది వాస్తవం కాదా? ఇది గిరిజనులు చనిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీ వేసి వెళ్తామనంటే ఈ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందో చెప్పాలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద మంజూరైన నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టానున్నారు. పనులు ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన శిలాఫలకానికి టీఆర్ఎస్ రంగు వేశారు. దీంతో కేంద్రం నిధులతో నిర్మించ తలపెట్టిన దానికి టీఆర్ఎస్ రంగు ఎలా వేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. ఈ క్రమంలో శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలే ధ్వంసం చేశారని భావించి వారిని అరెస్ట్ చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. పోలీసుల తీరును ఖండిస్తూ ఎలా అరెస్ట్ చేస్తారంటూ తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడిపాటి నరసయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే అక్రమ అరెస్టులను వెంటనే అక్రమ అరెస్టులను వెంటనే ఖండించాలి. అక్రమ అరెస్టులను ఖండించాలి. అక్రమ అరెస్టులను ఖండించాలి. విడుదల చేయాలి యువజన కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి. యువజన కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే నశించాలి. అక్రమ కేసులు నశించాలి. అక్రమ కేసులు అక్రమ కేసులు అక్రమ కేసులు నశించాలి. అడ్డగూడూరు నుంచి కోటమర్తి పోయే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పిఎంజిఎస్ ఫండ్ కింద మంజూరు అన్నటువంటి రోడ్డు శంకుస్థాపనకు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అక్కడ శిలాఫలకం మీద గులాబీ కలర్ వేసిన వాళ్ళ పార్టీకి సంబంధించిన కలర్ వేయడం వల్ల మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించడం జరిగింది. ఇది మీ పార్టీకి సంబంధించిన రోడ్డు కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్డు మీద మీ పార్టీకి సంబంధించిన కలర్ ఎట్లేస్తారని ప్రశ్నించినందుకు అక్రమ కేసు గూడపు నాగరాజు మీద, అదేవిధంగా మందుల వెంకటేశం గారి మీద, ఇద్దరి మీద అక్రమ కేసులు పెట్టి ఈ రోజు మధ్యరాత్రి కాడ భార్య పిల్లలకు తెలవకుండా ఇవాళ తీసుకొచ్చి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ ఉన్నా కానీ అక్కడ ఉంచకుండా తీసుకొచ్చి మొత్తుకూరు పోలీస్ స్టేషన్లో పెట్టి అక్రమంగా దౌర్జన్యంగా ఇవాళ కోర్టుకు చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు అధికార పార్టీకి ఎమ్మెల్యేకు ఒత్తాసుగా తొత్తులుగా పనిచేయడానికే ఈ అక్రమ కేసులు అనేది నిదర్శనం. దీన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులంతా ఖండించాలి. ప్రజలు ఇచ్చినటువంటి జీతం తీసుకుంటున్నటువంటి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు ఇవాళ అధికార పార్టీకి అనుకూలంగా ఉండడము, కాంగ్రెస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి భయప్రార్థన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ అక్రమ కేసులను ఖండించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీ ఎస్ఐ గారితో మాట్లాడినాం. భార్య వచ్చింది, వాళ్ళ పాప వచ్చింది, ఇవాళ వాళ్ళ తెలవకుండా తీసుకొచ్చినట్టే కూడా వినకుండా కార్లల్లో ఇవాళ తోసేసుకుంటా తీసుకుపోయి ఇవాళ జైళ్లలో పెట్టడం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం. అసలు తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అర్థం కాని పరిస్థితి. 100 లారీలు అక్రమంగా ఇసుకపోతుంటే పట్టించుకున్నటువంటి ఈ డిపార్ట్మెంటు ఇవాళ ఏదో ఒక సాకు పెట్టి ఇవాళ ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్లలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మోత్కూరు పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టిరానంటే ఎస్ఐ గారి సమాధానం ఏంది అంటే మాకు అక్కడ అకామిడేషన్ లేదు. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ ఏర్పడి దాదాపు 8 సంవత్సరాలు అయింది. అక్కడ పోలీసులు ఉన్నారు, ఎస్ఐ ఉన్నాడు, డిపార్ట్మెంట్ ఉంది, స్టేషన్ ఉంది. అయినా కానీ అక్రమంగా తీసుకొచ్చి మోత్కూరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇక్కడి నుంచి రిమాండ్ చేస్తున్నారంటే
ఇది ఎంత శోచనీయమో ప్రజలు ప్రజాస్వామికవాదులు నర్సాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జేఏసీ కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గోదావరి మాత చిత్రపటానికి పూలమాల వేసి నర్సాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించేలా ముఖ్యమంత్రికి ఆలోచన మారాలని గోదావరి మాతకు 110 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ షిరిగినేడి రాజలక్ష్మి, జేఏసీ నాయకులు కోటిపల్లి సురేష్, కాపు వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కొట్టండి. వాయిస్ తీసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి నర్సాపురం జిల్లా కేంద్రం కావాలని జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నేను చేయడం జరుగుతుంది. వనితా క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈ రోజున గోదావరి మాతకి అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మీది 46వ రోజు. ఇన్ని రోజుల నుంచి కూడా ఒక సంకల్పం చేసి జిల్లా కేంద్రం రావాలని ఇంత కష్టపడుతుంటే ఒక్కరు కూడా అంటే ప్రభుత్వం స్పందించట్లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ రోజునైనా మన అమ్మవారు మన ముఖ్యమంత్రి గారి మైండ్లోకి వెళ్ళి బాబు మరి నర్సాపురం జిల్లా కేంద్రంగా చెయ్యాలి, లేకపోతే నర్సాపురం జిల్లా కేంద్రం చెయ్యకపోతే కనుక నర్సాపురం వెనకబడిపోతుంది, ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నాయి, రెవెన్యూ డివిజన్ ఉంది, అన్ని రకాలుగా ఇక్కడ కేంద్రానికి సరిపడా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పి అమ్మవారు వారి మైండ్లోకి వెళ్ళామని తెలియజేస్తారేమో ఒక సంకల్పంతో ఈ రోజున నేను 108 కొబ్బరికాయలు ఇక్కడ కొట్టడం జరిగింది. ఎందుకంటే 46 రోజులు నేను ఎన్నో దశలు మేము వనితా క్లబ్ మహిళలు అందరూ ఒక మహిళా శక్తిగా ఆవిర్భవించి నరసాపురం కోడళ్ళగా నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందండి. కానీ ఇక్కడ అందరూ కూడా మా ప్రజాప్రతినిధులు కానీ మొత్తం ఐక్యంగా ఈ రోజున ఇక్కడికి వచ్చి నరసాపురం జిల్లా కేంద్రం రావాలి అంటే కనుక తప్పకుండా వస్తుంది. కానీ ఈ రోజున ఆ యూనిటీ లేదు కాబట్టే మన నరసాపురం జిల్లా కేంద్రం మనకు దూరం అవుతుందని మాకు భావన ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రసాద్ రాజు గారు కూడా ఈ రోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకొని హోలీ పండుగలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మంత్రి తలసాని, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీజేపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ సంబరాల్లో చిందులేశారు. చిన్నపిల్లలు కూడా బిలో 12 years కూడా మరి వ్యాక్సినేషన్ కూడా మళ్ళీ ప్రారంభించారు. పెద్దవాళ్ళు కూడా బూస్టర్ డోస్ తీసుకొని ఇలాంటి పండుగలు అందరూ కూడా కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా జరుపుకొని ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఒక చక్కటి వాతావరణం. కాబట్టి ఈ హోలీ పండుగ సందర్భంగా అందరం కూడా మరి అందరికీ ఆరోగ్యంగా ఉండాలని
ఇక ప్రభుత్వ స్థలాలు నాలా అనే తేడా లేకుండా సందు దొరికితే చాలు భూ కబ్జాదారులు వాలిపోతున్నారు. తాజాగా గండిపేట్ మండల్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లమ్మ చెరువు నాలాను కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించారు. కోట్ల రూపాయల విలువ చేసే సుమారు 1000 గజాల స్థలాన్ని కబ్జా చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు నాలాలు ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సరూర్ నగర్ విఎం హోమ్ స్కూల్లో వైద్య శిబిరం విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలన్న మంత్రి. వికారాబాద్ లో ఎమ్మెల్యేని సత్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి వీధుల్లోకి తీసుకుంటున్నందుకు కేసీఆర్ కృతజ్ఞతలు. మునగాలలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవంలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత. మాజీ మంత్రి తుమ్మల ఎమ్మెల్యే కందాల అనుచరుల మధ్య ఘర్షణ. జగన్ పై టీడీపీ నేత కూన రవి విమర్శలు. రాష్ట్రంలో జయప్రద్ మధ్య నడుస్తుందని ఫైర్. ఇక ఇవి పడుకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.